డార్లింగ్ సినిమాల కోసం చాలా వెయిటింగ్ కదా. ఈ సంక్రాంతికి వచ్చిన రాజా సబ్ ఫ్లాప్ అయినా కానీ ఆయన నెక్స్ట్ సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసు కదా. ఒక పక్క ఫౌజీ సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఇంకా కల్కి 2 లైన్ లో ఉన్నాయి. ఆ సినిమాల షూటింగ్ కూడా ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నాడని టాక్. అలాగే ప్రశాంత్ నీల్ సలార్ 2 కూడా లైన్ లో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూట్ అయ్యాక సలార్ 2 సంగతి తెలుస్తుంది. అందుకే ప్రభాస్ అన్ని ప్లాన్ ప్రకారం కానిస్తున్నాడని టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడానికే ఎక్కువ సమయం తీసుకునే ప్రభాస్ ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆయన చేసే ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ఫౌజీ సినిమా ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఇదే సమయంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సీక్వెల్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ 3 సినిమాల మధ్య ప్రభాస్ షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారిపోయింది. అయితే అభిమానుల్లో ఎక్కువ చర్చకు దారితీస్తున్న విషయం మాత్రం సలార్ 2 గురించే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత దానికి సీక్వెల్ గా సలార్ 2 శౌర్యంగ పర్వం ప్రకటించారు. కానీ తర్వాత ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అనేక సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న నేపథ్యంలో సలార్ 2 వాయిదా పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా అనే చర్చ సోషల్ మీడియాలో బలంగా నడిచింది. ఈ అనుమానాలకు ఇటీవల ప్రశాంత్ నీల్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. డ్రాగన్ సినిమా పూర్తయ్యాక వెంటనే సలార్ 2 ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో అభిమానుల్లో మళ్లీ భారీ ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది ఆరంభానికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. అదే సమయంలో ప్రభాస్ కూడా స్పిరిట్, ఫౌజీ చిత్రాలను పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకే 2027 చివరి నాటికి సలార్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కల్కి, సలార్ వంటి భారీ హిట్లు వచ్చిన తర్వాత కూడా ప్రభాస్ వెంటనే వాటి సీక్వెల్స్ చేయడానికి ఆసక్తి చూపించకపోవడం. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే హీరోలు వెంటనే ఆ ఫ్రాంచైజీని కొనసాగించాలనుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ముందుగా కొత్త కథలు, కొత్త పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది కేవలం క్రియేటివ్ నిర్ణయం మాత్రమే కాదు, ఒక తెలివైన వ్యూహం కూడా అని చెప్పాలి. ప్రస్తుతం స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఉండే రా యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చెబుతున్నారు. ఇటీవల భారీ పోలీస్ స్టేషన్ సెట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేయని ఒక కొత్త యాటిట్యూడ్ ఈ సినిమాలో చూడబోతున్నామని అభిమానులు ఇప్పటికే అంచనాలు పెంచుకుంటున్నారు. స్పిరిట్ పూర్తయ్యాక ప్రభాస్ నేరుగా ఫౌజీ సెట్స్ లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడట. హను రాఘోపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. సీతారామం తర్వాత హను రాఘోపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కావడంతో దీనిపైన మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉండబోతుందని సమాచారం. ఇక్కడ ప్రభాస్ తీసుకుంటున్న నిర్ణయం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఒకే తరహా డార్క్ యాక్షన్ సినిమాలు వరుసగా చేయకుండా మధ్యలో ఒక ఎమోషనల్ వార్ డ్రామా చేయడం ద్వారా ప్రేక్షకులకు వేరియేషన్ ఇవ్వాలని చూస్తున్నాడు. దీంతో ప్రతి సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. లేదంటే వరుసగా ఒకే జోనర్ సినిమాలు వస్తే ప్రేక్షకుల్లో బోర్ ఫీలింగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రభాస్ ఇప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజా సాబ్ ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయినా ప్రభాస్ మాత్రం తన కెరియర్ ప్లానింగ్ లో మార్పు తీసుకురాలేదని తెలుస్తోంది. కమర్షియల్ పరంగా కూడా ఒకే జోనర్ కు పరిమితం కాకుండా మార్కెట్ ను బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడు. అదే ఆయనను ఇతర హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక కల్కి 2, సలార్ 2 సినిమాలను ఆలస్యంగా మొదలు పెట్టాలనే నిర్ణయం వెనుక బలమైన బిజినెస్ లాజిక్ కూడా ఉంది. ఈ 2 సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టులకు సాధారణ స్థాయి అవుట్పుట్ సరిపోదు. ప్రేక్షకుల అంచనాలను మించిపోయే విజువల్స్, యాక్షన్, కథనం ఉండాలి. అందుకే దర్శకులు నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ఇద్దరికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. ప్రత్యేకంగా కల్కి వంటి సైన్స్ ఫిక్షన్ ప్రపంచానికి భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. అలాగే సలార్ 2లో కూడా భారీ యాక్షన్ బ్లాక్స్, వరల్డ్ బిల్డింగ్ మరింత గ్రాండ్ గా ఉండాల్సి ఉంటుంది. వీటికి సరైన ప్రీ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ ప్లానింగ్ చాలా ముఖ్యం.
ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాలు పూర్తి చేసేలోపు దర్శకులు తమ ప్రాజెక్టులను మరింత పక్కాగా సిద్ధం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ప్రభాస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. స్పిరిట్ లో ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్ గా కనిపించాలి, ఫౌజీలో ఆర్మీ అధికారిగా కనిపించాలి. ఈ రెండు పాత్రలకు స్లిమ్, ఫిట్, డిసిప్లిన్డ్ బాడీ లాంగ్వేజ్ అవసరం. అదే సమయంలో సలార్లో దేవా పాత్ర, కల్కిలో భైరవ పాత్రలకు మాత్రం బలమైన బల్కీ లుక్ అవసరం. కాబట్టి ముందుగా ఈ ఫిట్ పాత్రలను పూర్తి చేసి తర్వాత మళ్ళీ భారీ మేకవర్తో సీక్వెల్స్ కి వెళ్లాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మొత్తం ప్లానింగ్ చూస్తే ప్రభాస్ ఇప్పుడు కేవలం హీరోగా మాత్రమే కాదు, తన కెరియర్ ను చాలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న స్టార్ గా కనిపిస్తున్నాడు. కథల ఎంపిక నుండి లుక్స్ వరకు, మార్కెట్ నుండి ఫ్యాన్ అంచనాల వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అందుకే ప్రస్తుతం ఆయన సినిమాల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే 2 ఏళ్లు ప్రభాస్ అభిమానులకు నిజమైన సినిమా పండుగలా మారబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.